హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లం చేద్దాము. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఎ సమ్ విల్ బి థ్రైస్ ఆఫ్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum. అంటే మీనింగ్ ఏంటండి, కొంత అమౌంట్ ఉంది, సమ్ అంటే ప్రిన్సిపల్ అని రాస్తున్నాను, దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఈ ఎక్స్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత 3x అవుతుంది, అంటే థ్రైస్ అంటే 3x కదండి, అంటే 3 times అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి, 10% ఇచ్చాడు. సో మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాసేసుకుందామండి. R ఈజ్ ఈక్వల్ టు 10%. క్వశ్చన్ మార్క్ ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ ఇచ్చిన క్లూ ఏంటండి, సమ్ ఏమో 3 times అవుతుంది, అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ 3x. సో అమౌంట్ అంటే అర్థం ఏంటండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ కదండి. సో ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ కాబట్టి దాన్ని బట్టి మనం ఏంటి రాద్దామండి, ఇది ఈ ఫార్ములా బట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఓకే, సో అమౌంట్ ఎంతండి, అమౌంట్ ఏమో 3x, ప్రిన్సిపల్ x అనుకున్నాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్వల్ ఏమొచ్చిందని మనకి ఇప్పుడు 2x వచ్చింది. బట్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఇంకో ఫార్ములా ఏంటండి, మెయిన్ ఫార్ములా PTR/100. ఈ ఫార్ములా మనకు తెలిసిందే. ఈ ఫార్ములా బట్టి మనకి P అంటే ఎంత అండి, P ఈజ్ ఈక్వల్ టు x. టైం అనేది మనము కనుక్కోవాలి. R అనేది 10% ఇచ్చాడు కదండి. సో 10/100 ఈజ్ ఈక్వల్ టు 2x కదండి. సింపుల్ ఇంట్రెస్ట్ 2x కాబట్టి ఎక్కడ ఎక్స్కి క్యాన్సిల్ అయిపోయిందండి. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. సో T ఈజ్ ఈక్వల్ 10 అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది, 2 × 10, T ఈజ్ ఈక్వల్ టు 20, అంటే 20 years అండి. ఓకే, సో ఇదండి ఆన్సరు, ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఆ ప్లేలిస్ట్ యొక్క డిస్క్రిప్షన్స్, దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అవి కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.